అనుక్షణం ప్రజాపక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్ దగ్ధం కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. దోషులను వదిలిపెట్టం స్పెషల్ సిసోడియా వెల్లడి. శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన బాధిత రైతుల నుండి అర్జీల స్వీకరణ. పులిచెర్ల మండలంలో పెద్ద ఎత్తున అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములను బినామీ పేర్లతో మాజీ మంత్రి కబ్జా చేశాడని ఆరోపించిన పులిచెర్ల మండల తెదేపా నేతలు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ బసినికొండ సచివాలయం ఎదురుగా నిరసన చేపట్టిన బసినికొండ గ్రామ ప్రజలు, మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దగ్ధం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కాగా వాటిలో 4,500 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసినట్లు స్పెషల్ ప్రధాన కార్యదర్శి సిసోడియా మీడియాకు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో అగ్ని ప్రమాద విచారణపై FSL రిపోర్ట్ రావాలని, దాన్ని బట్టి ఎలాంటి కెమికల్ వాడి రికార్డు తగలబెట్టారో తెలుస్తుందని అన్నారు. కేవలం కాగితాలు తగలబెడితే ఇంత ప్రమాదం ఉండదని, ఉద్దేశపూర్వకంగానే ఈ సంఘటన జరిగి ప్రమాద తీవ్రత పెరిగిందని అన్నారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన అన్ని ఫైల్స్ ని రికవరీ చేస్తామని తెలిపారు. సిసోడియా బయలుదేరే ముందు రైతుల దగ్గర అర్జీలు స్వీకరించారు. ఇంతవరకు ల్యాండ్ ఎంతవరకు దౌర్జన్యంగా వాడుతున్నారు ఏమన్నా ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు 2 లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఫ్రీ హోల్డ్ అయితే దాంట్లో 4,500 ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన వాటి మీద అయితే కానీ జబర్దస్తిగా ఆక్యుపై చేసిన కేసులు చాలా వచ్చాయి. ఈ పట్టాలు, హౌస్ సైట్లు అన్నిటి మీద ఎంక్వైరీ చేసి సార్ బాధితులకు ఎప్పటిలాగా న్యాయం జరుగుతుంది అంటే ఇప్పుడు అన్ని కొన్ని కోర్టులు ఉంటాయంటే మరి కోర్టులో టైం పడుతుంది. ఇమీడియట్ గా జస్ట్ దౌర్జన్యం వేసేవాడికి అయితే సార్ గారు 145 కదా, సెక్షన్ 145లో ఆర్డర్ ఇస్తారు. ఉన్నవాడు ఎవరైతే పేరు మీద భూమి ఉంది వాళ్ళకి అయితే కావాలంటే పోలీసు హెల్ప్ తీస్తారు. నేను వచ్చిన అర్జీల్లో ఎక్కువ ఎలాంటి కేసులు దౌర్జన్యంలో అది FSL రిపోర్ట్ వచ్చినాకే చెప్పగలుగుతాం. అంటే FSL రాంది కష్టం. ఏ కెమికల్ వాడారు, ఏ కెమికల్ వల్ల ఎంత అగ్గిమంటలు వచ్చినాయి, ఉత్తి కాగితాలు కలిస్తే అంత అగ్గిమంటలు కావు కదా. అవి ఇప్పుడు చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు సార్, రికార్డులు కష్టమైపోయాయి. ఇప్పుడు రికార్డులకు సంబంధించి ఫైల్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి ఏదో రికార్డ్ అయిపోయి ఫైనల్ అయిపోయి రికార్డ్ రూమ్ లో పోయి రికార్డ్ కావాలి. కరెన్సీలో ఉన్న ఫైల్ దానికి ఒక కాపీ తహసీల్దార్ దగ్గర ఉంటుంది, ఒక కాపీ రిపోర్ట్ కాపీ కలెక్టర్ దగ్గర ఉంటుంది. కాబట్టి అన్ని ఫైల్స్ రీక్రియేట్ చేస్తాం. నాకు విజయవాడ వెళ్ళాలి. ఎన్ని ఫైల్స్ వచ్చాయి సార్? మొత్తం ఎన్ని ఫైల్స్ వచ్చాయి? 4 ఫైల్స్ దగ్ధమైనా రైతుల నుంచి ఎన్ని ఫిర్యాదులు? 400 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఒక 15 దాకా వచ్చింది. మత్స్యకారులకు ఎంతో నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తామని అసెంబ్లీలో కేబినెట్ లో మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని చిత్తూరు జిల్లా మత్స్యకారుల జేఏసీ కన్వీనర్ మడిదం రమణ, ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి కృష్ణమూర్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ, కృష్ణమూర్తులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల పాలిట ఉరితాడుగా ఉన్న జీవో 217ను తీసుకువచ్చి మత్స్యకారుల సొసైటీలను నిర్వీర్యం చేసే కుట్ర పన్నారన్నారు. ఆ జీవో వల్ల మత్స్యకారులకు జీవనాధారమైన 100 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉండే చెరువులు, కుంటలు, జలాశయాలను ప్రభుత్వ పరం చేసుకునే దుర్మార్గపు ఆలోచన చేసిందన్నారు. ఆ సమయంలో మేమున్నామంటూ ప్రతిపక్షంలో ఉన్న కొల్లు రవీంద్ర, వెంకటేశ్వరరావులు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల జేఏసీని ఏర్పాటు చేయడంతో జీవో రద్దుకు తాము ఎన్నో ఉద్యమాలు చేశామన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కూటమి ప్రభుత్వం రాగానే జీవో 217 రద్దు చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని జీవో రద్దు చేస్తామని ప్రకటించి మత్స్యకారులకు తీపి కబురు చెప్పడం హర్షణీయమన్నారు. దీనివల్ల 3,325 చిన్న తరహా సాగునీటి చెరువులు, 23,920 పంచాయతీ చెరువులు, 118 రిజర్వాయర్లు మత్స్యకారుల సొసైటీలకు దక్కుతాయన్నారు. దీంతో
మత్స్యకారుల కుటుంబాలు ఎంతో సంతోషంగా జీవిస్తాయన్నారు. 2029లో కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు మురళీమోహన్, గంగరాజు, శ్రీనివాసులు, హరినాథ్, వెంకటేష్, వీరాంజనేయులు, మల్లికార్జున, హరి తదితరులు పాల్గొన్నారు. మాకు గంగమ్మ మా కులదైవము, చేపలు మా జీవనాధారాలు. చేపల వేటపైన జీవనం చేసే మాకంతా ప్రభుత్వాలు 70 సంవత్సరాల నుండి ఎలాంటి సంక్షేమాలు శాశ్వతంగా కల్పించకుండా మాకందరికీ తీవ్రమైన అన్యాయం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకాలు అమలు చేసినా కూడా గత ప్రభుత్వము మాకు ఆదరణ పథకాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా కార్పొరేషన్ల పేరుతో మమ్మల్ని తీవ్రంగా నష్టపరిచినారు. కార్పొరేషన్లకు డైరెక్టర్ను, చైర్మన్లు పెట్టారే కానీ వాటి నుండి ప్రజలకు ఏమో కానీ మా సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మాంసప్రియులకు జలపుష్పాలైనటువంటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, సూక్ష్మమైన మా వృత్తిని ఈ ప్రభుత్వం వాళ్ళు చాలా దీనాదిదీనంగా చూశారు. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మాత్రమే మత్స్యకారులకు అండదండలుగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కొల్లేరు సరస్సులో మా జీవితాలంతా కలిసి కొల్లేటి గోదావరిలో కలిపేశారు. అది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కొల్లేటి సరస్సు పైన ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. ప్రపంచంలోనే భారతదేశం ఒక ద్వీపకల్పము. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి 983 కిలోమీటర్ల తీరమైన ప్రాంతం ఉన్నది. ఎక్కువ సంఖ్యలో బెస్తలు, మత్స్యకారులంతా అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. మా వలన ప్రభుత్వము విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించుకొని మా పొట్టగొడతా ఉండాలి. ఈ 217 జీవో తీసుకుని వచ్చి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించి రెవెన్యూ రికార్డులో దగ్ధం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసును సీరియస్ గా తీసుకుని డీజీపీ, సిఐడి చీఫ్లకు ప్రత్యేక హెలికాప్టర్లో పంపి దర్యాప్తును ముమ్మరం చేయాలని విచారణకు ఆదేశించారు. దీంతో రాష్ట్ర స్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తరలివచ్చి క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సిసోడియా 4 రోజుల పాటు మదనపల్లిలో మకాం వేసి అగ్ని ప్రమాదానికి కారణాలతో పాటు 22A రెవెన్యూ రికార్డులు దగ్ధం కావడం వెనుక ఎవరు హస్తం ఉందని కోణంలో విచారణ చేపట్టి గ్రామ సచివాలయాలు, సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో సైతం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీశారు. గురువారం రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని అధికారులు చెప్పడంతో మాజీ మంత్రి మాధవరెడ్డి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అర్జీలు అందజేశారు. శుక్రవారం ఉదయం 2వ రోజు కూడా రైతులు, బాధితులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నవారి నుండి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అర్జీలను స్వీకరించి బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా గుర్రంకొండ మండలం వినుకొండపాలెంలో మాధవరెడ్డి బాధితులు రవినాయక్ తన 5 ఎకరాల డీకేటీ భూమిని మాధవరెడ్డి వర్గాలు కబ్జా చేశారని మీడియా ముందు వాపోయారు. చౌడేపల్లి మండలానికి చెందిన రైతులు ఎల్లప్ప భార్య లక్ష్మమ్మ, రమణకు చెందిన 5 ఎకరాల పొలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. రాయలసీమ కో కన్వీనర్ జనసేన నాయకులు రామ్దాస్ చౌదరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాలనలో తను గ్రానైట్ క్వారీ అక్రమ కేసులో ఇరికించి క్వారీని మూయించేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పులిచెర్ల మండలం ఎంపీపీ సురేందర్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షుడు మురళీధర్ నాయుడు పేర్ల మీద అటవీ భూములు, దేవాదాయ శాఖ భూములను తప్పుడు పత్రాలు సృష్టించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కబ్జా చేశారని పులిచెర్ల మండలానికి చెందిన ముల్లంగి వెంకటరమణ ఫిర్యాదు చేశారు. రైతుల అర్జీలను స్వీకరించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పరిస్థితులు మేమంతా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన నిర్వాహకం, దుర్మార్గం, అకృత్యాలు, ఆక్రమణలు నిజంగా చెప్పనలవి కాదు. ఒక మంత్రిగా ఉండి నెంబర్ 2 స్థానంలో ఉండి, అంటే పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారము వీళ్ళని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. విచారణలో నిజానిజాలు నిగ్గుదేరుతాయి. నిజంగానే వీళ్ళ హస్తం ఉండి, ఎందుకంటే మదనపల్లిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో రైస్ మిల్ మాధవరెడ్డి అంటే ఎవరైనా చెప్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యాంశుడు అని. మరి ఆయన పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. ఈ విచారణలో నిజంగానే నిగ్గు తేలి ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అయిన సబ్ కలెక్టర్ ఆఫీస్ని వీళ్ళు పెట్రోల్ పోసి అగ్గి పెట్టారంటే వీళ్ళ పరితెగింపు ఎంత స్థాయికి పోయిందో ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి. అట్లాగే సిసోడియా గారి ఆధ్వర్యంలో బాధితులు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకోవాలంటే 2 రోజులుగా వెల్లువెత్తిన
ప్రజానీకంకి వచ్చి ఈ భూ కబ్జాల గురించి, ఈ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు చేసే భూ కబ్జాల గురించి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా మామగారికి అది మిలిటరీలో ఇచ్చినారు ఆ స్థలము. మా మామగారికి 2 కొడుకులు అయితే నేను చిన్న కొడుకు భార్యని. ఆయన మా మామ చనిపోయారు, మా ఆయన చనిపోయారు. మా భూమి మొత్తం మాధవరెడ్డి వాళ్ళు కబ్జా చేసుకున్నారు సార్. కోర్టులో కేసు జరుగుతూ ఉన్నా కూడా దాన్ని లెక్క చేయకుండా నేను పోయి ఇది మాది కదా మీరు ఎందుకు సదర కడతానని అడిగితే ఏమన్నా ఉంటే పెద్ద ఆయనతో మాట్లాడుకోపోయి ఇది పెద్ద ఆయన స్వాధీనం చేసుకున్నారని చెప్పి అక్కడ నుంచి మమ్మల్ని బెదిరించి పంపించినాడు మాధవరెడ్డి. మాది మా బాబు చిన్న బాబు సార్. మా భూమి మొత్తం కబ్జా చేస్తారు. భార్య పేరు మీద సగం ఉంది, మాధవరెడ్డి వాళ్ళ పేరు మీద కూడా సగం ఉంది. మాధవరెడ్డి వాళ్ళు మనుషులు డీకేటీ సెటిల్మెంట్లు లేవు, మాకు డీకేటీ భూమి సెటిల్మెంట్లు లేవు. కనీసం 30 ఏళ్ళ నుంచి మేము దాంతో వస్తాం. మామిడి చెట్లు 100 చెట్లు, ఒక రేకుల షెడ్ వేసుకున్నాం. ఈ 2.5 సంవత్సరం ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన పేరు వచ్చింది. స్వామి యొక్క ఆస్తి 6 ఎకరాల 5 సెంట్లు భూమిని అతని అనుచరుడైనటువంటి రొంపిచెర్ల మండలానికి చెందిన చిచ్చిలి రెడ్డీశ్వరరెడ్డి జెడ్పీటీసీ పేరుతో ఆ భూమిని రికార్డులో తారుమారు చేసి అతని పేరుతో ఉంచుకున్నాడు. అక్కడ ఇప్పటి వరకు కూడా ఎన్నో ఫిర్యాదులు చేశాము, మా పైన దాడులు చేపించారు. ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, చేస్తామంటారు కానీ ఇంతవరకు చేసింది ఏమీ లేదు. ఈ ల్యాండ్ సీలింగ్ కేసు తొందరగా విచారణ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుని ఒక న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఈ గౌతమ్ తేజ అనే అతను కూడా కొంత మాకు ఇబ్బంది పెట్టాడు. ఆర్టీఓ మురళీ సార్ కూడా ఇంతవరకు కూడా ఈ 7/4/2022లో అర్జీ పెట్టుకుంటే లోకాయుక్త అర్జీ ఇట్లే సాగు చేసినట్టు సాగు ఎట్లే ఉంది. స్టార్టర్ మాత్రం పెట్టుకొని పోయి ఇంట్లో పెట్టినా. నేను ఈయనంటే ఖచ్చితంగా చంపేద్దాం, మీరు గీకపోతే ఖచ్చితంగా చంపేద్దామంటే భయపడి సంతకం పెట్టి. ఎవరు భయపెట్టించినారన్నా? మాధవరెడ్డి ఆయన ఒకడే వచ్చినాడా? ఆయన వెనకాల మదనపల్లి గ్రామీణ మండలం బసిన్కొండ 1 పంచాయతీ పరిధిలోని 1వ వార్డులో ఏడాదిగా 15 రోజులు ఒక్కసారి నీరు వదులుతున్నారని, ఏమని ప్రశ్నించిన మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ హేళన చేస్తున్నారని వాటర్ మ్యాన్ సురేష్ మీద స్థానిక మహిళలు ఫిర్యాదు చేశారు. సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామస్తులు మాట్లాడుతూ సంవత్సర కాలంగా 10 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వాటర్ మెన్ సురేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, అరుణ, కుమారి, నాగవేణి, నందిని, మాధవి, హరి, నవీన్, కృష్ణమూర్తి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు వదలమంటే నీళ్ళు వదిలేసి వాటర్ మ్యాన్ సురేష్ అనే పిల్లోడు అసభ్యకరంగా ఆడవాళ్ళని దుర్భాషలాడుతూ మేము నాకు ఇష్టం వచ్చినప్పుడు వదులుతాను, లేకుంటే నేను వదలను, నేను వదిలినప్పుడు మీరు పట్టుకోండి అనే చాలా వరస్ట్గా డర్టీ లాంగ్వేజ్ మాట్లాడుతూ నిందిస్తున్నాడు. ఆడవాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ తిడుతున్నాడు. 15 రోజులకు ఒకసారిగా నీళ్ళు రావడం లేదు. ఏమన్నా మాట్లాడు సార్, ఏమైనా నీళ్ళు వేస్తానవా ఈ బజార్కి వచ్చినావా అంటే, ఈ బజార్కి నీళ్ళు లేని కాక నేను లవర్లు ఉండారమ్మా నాకు ఈ బజార్లో అని కూడా అడిగినాడు సార్. అట్లా అడిగినాడు. అప్పుడు నుంచి మేము మాట్లాడకుండా అయిపోయినాం. ఇప్పుడు రాంగా మళ్ళీ అందరినీ అట్లా అందరినీ క్లియర్ గా చెప్పిస్తాను, మీకు అందరికి క్లియర్ గా చెప్పిస్తాను అన్నయ్య. వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు అన్నయ్య. ఏమన్నా మాట్లాడితే ఏదో ఆయన నచ్చినట్టు ఏదో అభిషేకం కూడా మాట్లాడేస్తాను ఆడవాళ్ళని. నీళ్ళు వదిలే సూర్య నీళ్ళు వదలమంటే ఏమేమో రాంగ్ మాట్లాడతాను. మాకు నీళ్ళు వేసి 15 రోజులు అయింది సార్. ఎప్పుడే కాదు ఎప్పుడు మాట్లాడినా అట్లే మాట్లాడతారు, రాంగ్ మాట్లాడతాడు. తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని బి కొత్తకోట మండలం కోటాఊరు పంచాయతీ కాండ్లమడుగు క్రాస్కు చెందిన శాంతిప్రియ, ఆమె భర్త వెంకటేశ్వర్ ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోటగూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 386లో 1.25 సెంట్లు భూమి ఉందని, అందులో తమ వాటా 48 సెంట్లు ఉందన్నారు. అయితే ఈ భూమి నేషనల్ హైవే పక్కన ఉండటంతో ఇటీవల కాలంలో ధర అమాంతం పెరిగిపోయిందని, ఇదే సర్వే నెంబర్లో సహా భాగస్తులైన టి నారాయణ, టి వెంకటేష్, టి కృష్ణమూర్తి, టి హరికృష్ణ, టి నాగరాజు, టి సుధాకర్ అనే వ్యక్తులు తమ వాటా 48 సెంట్ల భూమిని ఆక్రమించుకొని తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
పైగా తామే భూములు ఆక్రమించుకున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమపై దుర్భాషలాడి అనేక మార్లు దాడులు చేసి గాయపరచడమే కాకుండా ఏఎస్ఐ సమక్షంలో చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బి కొత్తపేట పోలీసులు, మదనపల్లి డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. అంతేకాకుండా న్యాయస్థానం సదరు భూమిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ వారు భూమిలో దుక్కులు చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. కావున పోలీసు ఉన్నతాధికారులు వారి ఆగడాలను అరికట్టాలని, సదరు వ్యక్తుల నుండి తమకు ప్రాణహాని ఉందని, వారి నుండి మాకు రక్షణ కల్పించి మా వాటా భూమి మాకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక నెల నుంచి దగ్గర స్టేషన్ చుట్టూనే మాకు ప్రాణహాని ఉందని తిరుగుతున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మళ్ళీ మా ప్రత్యర్థులైన నారాయణ, నా కృష్ణమూర్తి, నాగరాజు, వెంకటేష్లు మేమే కబ్జాదారుల భూములు అని చెప్పి ఎక్కడ చూసినా దుష్ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని కబ్జాదారుల కింద అంతా ఎక్కడ చెప్తున్నారు ఎక్కడ చూసినా. కానీ వాస్తవంగా వాళ్ళు కబ్జాదారులు. మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది మా భూమికి. అయినా కూడా వాళ్ళు కబ్జా చేసి మమ్మల్ని కబ్జాదారులాగా చిత్రీకరిస్తున్నారు. ఎక్కడ చూసినా చెప్తా అన్నారు. ఇది జరిగినా పర్వాలేదు కానీ మాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. దానికి మాత్రం ఎటువంటి న్యాయం మాకు జరగడం లేదు. ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి మిట్స్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ మరియు ఎన్ఎస్ఎస్ వారు కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్వైజర్ ఆర్ మరియు డి డాక్టర్ తులసిరామ్ నాయుడు మాట్లాడుతూ మే నుంచి జూలై 1999లో కార్గిల్ డిస్ట్రిక్ట్ కాశ్మీర్లో భారత పాకిస్తాన్ మధ్య జరిగిన 4వ భీకర సంగ్రామంలో పాకిస్తాన్ ఆక్రమించుకున్న టైగర్ హిల్స్ ను స్వాధీనపరుచుకొని భారతదేశ ఔన్నత్యాన్ని మరియు దేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగరవేసి ప్రపంచ దేశాలకు భారతదేశ సైనిక సత్తాను తెలియజేసిన భారత త్రివిధ దళాలకు శిరస్సు వంచి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్ కు కార్గిల్ యుద్ధం జరగడానికి కారణాలు మరియు తదనంతర పరిస్థితులను వివరించుతూ అందులో విరోచితంగా తమ ప్రాణాలను సైతం ఘనంగా పెట్టి దేశ సమగ్రతను కాపాడిన కెప్టెన్ విక్రమ్ బాత్రా సేవలను కొనియాడుతూ భారత సైన్యంలో అత్యున్నత పురస్కారమైన పరమవీర చక్ర గ్రహీతగా అభినందించారు. దేశ సమగ్రతను కాపాడటంలో మిట్స్ ఎన్సీసీ క్యాడెట్స్ ను దేశ త్రివిధ దళాలలో తమ వంతు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారతదేశానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన యుద్ధ వీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ నవీన్ కుమార్, ఎన్ఎన్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు మరియు ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.